మన మార్కెట్లో దొరికే శానిటరీ నాప్కిన్ కి మన జస్ట్ స్లీప్ నాప్కిన్ కి ఏం డిఫరెన్స్ లైవ్ డెమో చూస్తాం. సో మీ మార్కెట్లో దొరికే ఒక 2 శానిటరీ నాప్కిన్ ఎక్కడ పెట్టున్నాము. ఇది మన జస్ట్ స్లీప్ ఇచ్చే శానిటరీ నాప్కిన్. అండ్ ఇక్కడ డిఫరెన్స్ మీరు చూడొచ్చు. మన శానిటరీ నాప్కిన్ లో ఒక యానయాన్ అనేసి ఒక స్ట్రిప్ పెట్టున్నారు. ఓకేనా. సో యానయాన్ స్ట్రిప్ ఏం చేస్తుందంటే బ్యాక్టీరియాస్ ని మల్టిప్లై చేయనీయదు అండ్ బ్యాక్టీరియాస్ ని కిల్ చేస్తుంది. ఓకేనా. సో ఇది కూడా ఒక పెద్ద అడ్వాంటేజ్ కంపేర్ టు 2 శానిటరీ నాప్కిన్. సో ఇప్పుడు దీనిలో ఏం చేయబోతా ఉంటే మీరు ఇక్కడ చూడొచ్చు. కలర్ కోసం నేను కొంచెం ఇంక్ ని మిక్స్ చేస్తున్నాను. ఓకేనా. 2 గ్లాసులోని సేమ్ లెవెల్లో వాటర్ ఉంది. ఓకేనా. సో ఇప్పుడు ఈ వాటర్ ని 1 గ్లాస్ వాటర్ ని ఈ 2లో సగం వదిలిపోతాను. చూడండి. సో ఈ 1 గ్లాస్ నుంచి 2 దాంట్లో సగం వదులున్నాను. అండ్ ఈ 1 గ్లాస్ నీళ్ళు నుంచి ఫుల్ గా మన జస్ట్ స్లీప్ నాప్కిన్ లో వదిలిపోతాను. చూడండి. ఓకేనా. సో దీంట్లో సగం గ్లాస్ వదిలినాను. దీంట్లో వచ్చి ఒక ఫుల్ గ్లాస్ వదిలినాను. ఓకే. ఇప్పుడు మీరు చూడొచ్చు. దీంట్లో నేను సేవ్ పెట్టేటప్పుడు చూడండి నీళ్ళు కారుతుంది. దీంట్లో చూడండి నీళ్ళు కారుతుంది. మీకు అట్నే కనిపిస్తుంది. దీంట్లో ఈ చేతిలో పెట్టినాను చూడండి. మీకు ఎక్కడ వచ్చి ఒక్క రో కూడా చెమ్మ తెలవదు. చెమ్మే వచ్చి రాదు. సో ఇప్పుడు ఒక లేడీస్ వచ్చి ఈ శానిటరీ నాప్కిన్ ని ఓకేనా ఒక మోర్ దెన్ 3 hours 4 hours యూజ్ చేసేటప్పుడు దీంట్లో వచ్చి బ్యాక్టీరియాస్ వచ్చి మల్టిప్లై అవుతుంది. దానివల్లనే వచ్చి వాళ్ళకి వచ్చి ఇరిటేషను ఓకేనా. మళ్ళీ వచ్చి యూట్రస్ క్యాన్సర్, సర్వికల్ క్యాన్సర్ ఇలాంటి పెద్ద డిసీజులు ఇప్పుడు వస్తున్నాయి. ఇప్పుడు కేసులు మీరు చూస్తే గూగుల్ వేసుకొని చూస్తే ఈ లేడీస్ కి కేసులు ఎక్కువ వస్తున్నాయి. ఓకేనా. అండ్ ఈ ప్రోడక్ట్ అంతా వచ్చి ప్లాస్టిక్ లో వచ్చేసింది అండ్ రీసైకిల్డ్ కాటన్ లో యూజ్ చేస్తుంటారు. ఓకేనా. బట్ మన దాంట్లో వచ్చి చూస్తే కంపేర్ టు మార్కెట్ లో దొరికే ఏ నాప్కిన్ అయినా మీరు కంపేర్ చేసేటప్పుడు దీంట్లో డబుల్ ద లేయర్ అండ్ దీంట్లో వచ్చి ఫ్రెష్ కాటన్ సిలికాన్ జెల్ యూజ్ చేస్తున్నారు. ఓకేనా. అది లేకుండా వచ్చి చూస్తే దీంట్లో వచ్చి యానయాన్ ఉంది. మళ్ళా వచ్చి ఇన్ఫ్రారెడ్. ఇప్పుడు లేడీస్ వచ్చి ఈ పీరియడ్స్ టైంలో ఏమవుతుందంటే మూడ్ స్వింగ్ అవుతుంది, కావాలంటే కోపపడతారు. సో అలాంటి విషయాలను కంట్రోల్ చేసేదానికి మన నాప్కిన్ లో వచ్చి ఇన్ఫ్రారెడ్ టెక్నాలజీ యూజ్ చేస్తున్నారు. అండ్ నానో టెక్నాలజీ. ఈ నానో టెక్నాలజీ ఏం చేస్తుందంటే ఉమెన్స్ కి చాలా మందికి వచ్చి వైట్ డిశ్చార్జ్ అవుతుంది. ఓకేనా. సో దాన్ని కంట్రోల్ చేసేదానికి నానో టెక్నాలజీ యూజ్ చేసి మన శానిటరీ నాప్కిన్ లో మీకు బెనిఫిట్ ఇస్తుంది. సో ఇది లేకుండా చూస్తే ఇది ఫుల్ అండ్ ఫుల్ బ్రీతబుల్ మెటీరియల్. ఇప్పుడు ఈ ప్లాస్టిక్ ని దాటుకొని మీకు గాలి పోదు. ఓకేనా. సో దాని వల్లనే చూస్తే ఎక్కువ ఇరిటేషన్స్ ఓకేనా, అలర్జీస్ ప్రాబ్లం వస్తుంది. బట్ మన శానిటరీ నాప్కిన్ నుంచి కంప్లీట్లీ బ్రీతబుల్. మీకు ఎలా బ్రీతబుల్ అనేసి కూడా నేను ఒక డెమో వీడియో క్రియేట్ చేస్తున్నాను. అది కూడా చూడండి. ఓకేనా. సో కంప్లీట్లీ మీరు కంపేర్ టు మార్కెట్ లో ప్రైస్ కూడా మీరు కంపేర్ చేసుకుంటే ఓకేనా ఇది వచ్చి ఒక 30 రూపీస్ 40 రూపీస్ ఉంటుంది. ఓకేనా. సో దాంట్లో ఎంత ఉంటుంది, ఒక 10 పీసెస్ ఉంటుంది. సో ఒక పీసు 3 రూపీస్ అంటారు. ఒక రోజుకి అటన్నా వచ్చి మీరు ఎవ్రీ 2 hours 3 hours కన్నా మీరు యూజ్ చేయాలా. బట్ ఇది మన చూసుకుంటే ఒక ప్యాకేజ్ 250 రూపీస్ అంటున్నాము. బట్ ఒక రోజుకి మీరు ఒక ప్యాడ్ లో కూడా మీరు వచ్చి మోర్ దెన్ 8-12 hours వచ్చి మీరు యూజ్ చేసుకోవచ్చు. ఓకే. ఇంకా సెకండ్ డే థర్డ్ అంటే కూడా 24 hours కూడా మీరు ఒకే ఒక నాప్కిన్ పెట్టుకొని కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. సో రేట్ కంపేర్ చేస్తే కూడా దీన్ని మీరు 7 ప్యాడ్ యూజ్ చేసేదానికి దీన్ని 1 ప్యాడ్ యూజ్ చేసేదానికి మీకు ఈక్వల్ గానే ఉంటుంది. సో ఈ మెయిన్ గా వచ్చి మన శానిటరీ నాప్కిన్ ఇంకో బెనిఫిట్ ఏంటంటే ఓకేనా ఇప్పుడు మీరు మార్కెట్ లో యూజ్ చేసే శానిటరీ నాప్కిన్ ని యూజ్ చేసేసి మీరు డస్ట్బిన్ లో వేసినా ఎక్కడ వేసినా సరే 100 సంవత్సరాలు అయితే కూడా అది అట్నే ఉంటుంది. ఎందుకంటే అది ప్లాస్టిక్ మేడ్. బట్ మన శానిటరీ నాప్కిన్ వచ్చి మీరు యూజ్ చేసేసి ఓకేనా ఒక బూట్స్ పెడితే కూడా మినిమం 3 months లోనే ఇది మాయమైపోతుంది. ఎందుకంటే ఫుల్లీ బయోగ్రేడబుల్. ఇది మన ఉమెన్స్ కి మాత్రం కాదు ఓకేనా మన ఎన్విరాన్మెంట్ కి కూడా ఒక సూటబుల్ ప్రోడక్ట్. మనం నార్మల్ గా వచ్చి టీవీ అడ్వర్టైజ్మెంట్ లో ఏమైనా చెప్తారు. సో ఇలాంటి శానిటరీ నాప్కిన్ యూజ్ చేసి మీరు ట్రెక్కింగ్ పోవచ్చు, రన్నింగ్ చేయొచ్చు అట్ అంటారు. అలా వచ్చి చూడండి తాకితేనే నీళ్ళు కారుతా ఉన్నది. జస్ట్ ఒక 1/4 గ్లాస్ కి ఇలాంటి ప్రోడక్ట్ యూజ్ చేస్తే మీరు ట్రెక్కింగ్ లేకపోతే రన్నింగ్ కంఫర్టబుల్ గా చైన్ మలుతుందా కాదు. బట్ దీంట్లో చూడండి
ఒక్క అలసు కూడా దీంట్లో చమ్మలేదు. సో ఇదే వచ్చి ఒక పెద్ద డిఫరెన్స్ మన మార్కెట్లో ఉండే napkin కి మన napkin కి. ఓకేనా, చాలా మంది పాజిటివ్ ఫీడ్బ్యాక్, మంచి ఫీడ్బ్యాక్, మోర్ దెన్ 1000 కస్టమర్స్ యూజ్ చేసి వర్డ్ ఆఫ్ మౌత్ మూలంగా దీన్ని ప్రమోట్ చేస్తున్నారు. దాని మూలంగా వాళ్ళు ఒక ఇన్కమ్ ఏం చేస్తారు. ఇప్పుడు దీని లోపల ఏమేమి ఉన్నదనేసి చూస్తాం. చూడండి, నేను జస్ట్ వచ్చి ఇది సింపేదాన్ని ట్రై చేస్తున్నాను. దీంట్లో ఉండే వస్తువు ఏంటంటే రీసైకిల్డ్ కాటన్. చూడొచ్చు, ఇది ఏంటి, రీసైకిల్డ్ కాటన్. ఓకేనా, దీన్ని చూడండి, అట్నే దీంట్లో ఉన్న నీళ్ళు వచ్చేసింది. ఇది ఏం దాంట్లో చేస్తున్నారు, ఇది మీ వాళ్ళు చూడండి ప్లాస్టిక్. కొంచెం కూడా వచ్చి ఎయిర్ అనే సర్క్యులేషన్ ఉండదు ఇలాంటి వస్తువులో. ఇప్పుడు ఇంకో వస్తువుని చూస్తాం. చూడండి, మీకు మార్కెట్లో చీప్గా దొరుకుతుందనేసి ఇలాంటి యూజ్ చేస్తే వాళ్ళు కూడా వచ్చి చీప్ అయిన మెటీరియల్ పెట్టిదా వచ్చి ఇది రెడీ చేస్తారు. జస్ట్ 2 లేయర్ దా ఉంది. దీన్ని చూడండి, అట్నే దాంట్లోనే వస్తువులు అట్నే వచ్చేస్తుంది దీంట్లో. అండ్ ఇది కూడా ఫుల్లీ ప్లాస్టిక్. ఒక్క అంతు కూడా మీకు ఎయిర్ సర్క్యులేషన్ అనేది ఉండదు దీంట్లో. బట్ మన ప్రోడక్ట్ని చూడండి, మన సింపాల్ అంటే కూడా ఫస్ట్ లేయరు, సెకండ్ లేయర్లో మీకు యానే అనేది ఉంది. ఇది చూడండి, ఫుల్ అండ్ ఫుల్ మీకు అలోవెరా జెల్లు ఎట్టొస్తుంది చూడండి. ఫుల్ ఇది వచ్చి అలోవెరా జెల్లు. ఓకేనా, దీని తర్వాత ఇంకా వచ్చి మీకు 4 లేయర్స్ ఉంది. సో ఇది ఏమి చూడండి, ప్లాస్టిక్ కాదు, బ్రీతబుల్ మెటీరియల్. అండ్ ఇది వచ్చి ఒక ఫస్ట్ క్వాలిటీ కాటన్ యూజ్ చేసి చేస్తున్నారు. సో ఇదే వచ్చి మీ పెద్ద డిఫరెన్స్. మా రెగ్యులర్గా మీరు ఒక సెన్సిటివ్ పార్ట్ ఇంటర్నల్గా యూజ్ చేసేది ఎంత కెమికల్ యూజ్ చేస్తున్నారు అనేసి, అండ్ మన దాంట్లో ఎంత సేఫ్టీ మెషర్స్ వచ్చి ఎత్తి ప్రమోట్ చేస్తున్నారు అనేసి. వీడియోస్ వచ్చి ఓకేనా, సో లేడీస్ కోసం కాదు, ఓకేనా, నాలాగా మీలాగా జెంట్స్ కోసం ఈ వీడియో ఒక అవేర్నెస్. ఓకే, సో మీ ఇంట్లో ఉండే ఒక డాటర్ అయినా సరే, సిస్టర్ అయినా సరే, మీ వైఫ్ అయినా సరే, మీ మదర్ అయినా సరే, వాళ్ళకి ఒక మంచి హెల్తీ ప్రోడక్ట్ మీరు గిఫ్ట్గా ఇవ్వాలంటే ఖచ్చితంగా ఈ జస్ట్ లిప్ నాప్కిన్ వచ్చి ఒక బెటర్ చాయిస్ ఉంటుంది. మీరు ట్రై చేయండి. ఇంకేదైనా డౌట్స్ ఉంటే నన్ను కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ లీడర్స్.